Hello guys, నేను మీ బాలు స్టోరీస్ అండ్ వెల్కమ్ టు డే 17 in our 100 days 100 vlogs. ఇప్పుడు మన ఛానల్ని ఎవరైతే కొత్త చూస్తున్నారో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఈరోజు అయితే కొంచెం లెంతీ వ్లాగే, సో డెఫినెట్గా మిమ్మల్ని ఎంటర్టైన్ అయితే చేస్తుంది అనుకుంటున్నా. సో ఏంటనుకుంటున్నారా, ఈరోజు అయితే మన టైగర్ని వేసుకొని మోటో బ్లాగింగ్ అయితే వేయబోతున్నాం. సో ఏం లేదు, జస్ట్ హైట్నగర్ని జస్ట్ ఇట్లా ఒక రౌండ్ వేద్దామని చెప్పేసి అనుకున్నా. సో అదే జస్ట్ హైట్నగర్ కొంచెం కొన్ని డేస్ ముందు ఇప్పటికి ఎట్లా చేంజ్ అయింది అండ్ అట్లనే మా అశ్విన్ బన్నీని స్కూల్ నుంచి పికప్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాను అనమాట. సో వెళ్దాము, లైక్ అశ్విన్ బన్నీ కూడా మ్యాక్సిమం ఈరోజు బ్లాగ్లో వస్తారు. సో వాళ్ళ రియాక్షన్స్ ఏందో చూద్దాము వాళ్ళ స్కూల్ దగ్గరికి మోటో బ్లాగింగ్ వెళ్తే. సో లెట్స్ ట్రై. అండ్ ఇది వచ్చేసి మొత్తం అన్కట్ అనమాట, నేను ఎక్కడ కట్ చేయను. ఫుల్ లెంత్ బ్లాగ్ వచ్చేసి బైక్ స్టార్ట్ చేసేప్పటి నుంచి ఎండ్ చేసేంతవరకు మ్యాక్సిమం అయితే వీడియో ఆన్లోనే ఉంటుంది. సో అట్లా లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. యాక్చువల్లీ నేనైతే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నా, బైక్ లోపల పెట్టినా కాబట్టి మనం ఇగో గేట్ ఇవన్నీ తీసేసుకోవాలి. ఇప్పుడైతే ఎవ్వరు లేరు, ఎందుకంటే అశ్విన్ బండి కూడా నా బండి మీద పట్టాలి కాబట్టి ఓన్లీ నేను ఒక్కనే అయితే వెళ్తున్నా. బయటికి అయితే వచ్చేసిన. సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. ఓ మై గాడ్, ఏంద్రా బైక్ స్టార్ట్ అవడానికి ఇది ఏందో యాక్చువల్లీ లాస్ట్ కొన్ని డేస్ నుంచి బండి కొంచెం అయితే స్టార్టింగ్ ట్రబుల్ ఇస్తుంది. ఓ మై గాడ్, అంటే ఇందాకే వర్షం కూడా పడ్డదనమాట. ఓ మై గాడ్, ఓకే ఇట్లా చేస్తే పోతుంది ఇక. సో మన దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటంటే దిగి నూకడమే. నేను ఇప్పుడు నెట్టుతున్నా, స్టార్ట్ అయింది. సో ఈ బండిలోకి ఏంటంటే కింద కిక్ రాడ్ కూడా ఉండదు అనమాట, అందుకే మనకి ఇట్లా ఆగినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. సో చూసి ఈ బైక్ తీసుకున్న వాళ్ళకి అదొక డిసడ్వాంటేజ్ అనమాట. అది డిసడ్వాంటేజే కాదో తెలియదు కానీ కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది ఈ బండితోటి. ఒకవేళ స్టార్ట్ కాకపోతే ఇట్లా ఫ్రెండ్స్ ఉంటే నెట్టాలి, లేదంటే మనమే నెట్టుకోవాలి. సో ఇట్లా ఈ టైంకి స్కూల్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ 4:30 అవుతుంది. అండ్ మనం మోటో బ్లాగింగ్ చేయకుండా కూడా చాలా డేస్ అవుతుంది. లాస్ట్ టైం మనం ఎప్పుడు చేసినామనంటే మన హైటెక్ సిటీలో అది బ్లాస్ట్ అయింది కదా సత్వాలో, అప్పుడు మనం మోటో బ్లాగింగ్ చేస్తుండే. అది కూడా నాకు తెలిసి ఇప్పుడు నియర్లీ 4 to 6 months అయితే అయ్యింది. సారీ 4-5 months అయ్యిందేమో. అప్పుడు ఒకసారి వెళ్ళినుండే. అండ్ మన ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్ పెట్టిన చూడండి, మన ఇన్స్టాగ్రామ్లో హైయెస్ట్ వ్యూస్ వచ్చిన రీల్ కూడా మన హైటెక్ సిటీదే అనమాట. అన్ఫార్చునేట్ అసలు ఆ ఇన్సిడెంట్ అయితే పాపం. సో అట్లా ఇది వచ్చేసి ఆర్టీసీ కాలనీ అనమాట. ఇంకో ఇంత ముందుకు వేరే లా ఉంటుండే హైట్నగర్, ఇప్పుడు మొత్తం ఇగో బ్యారికేడ్స్ పెట్టేసిండ్రు అండ్ అది మొత్తం హైవే చేసేసిండ్రు. ఇదంతా లోకల్ రోడ్ చేసేసిండ్రు ఇంకా అట్లా. సో ఇది వచ్చేసి మనకి నల్గొండ వే అనమాట, అంటే నల్గొండ హైవే ఇది. అండ్ ఇది వచ్చేసి మన పక్కన కనిపిస్తుంది కదా, ఇది NH 65 ముంబై హైవే, నేషనల్ హైవే 65 అనమాట. సో అట్లా ఇప్పుడు వచ్చేసి మనం బన్నీ వాళ్ళ స్కూల్ దగ్గర, అశ్విన్ బన్నీ వాళ్ళ స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అదే హైట్నగర్కి ఎండ్లో ఉంటుంది ఎట్లా అనమాట. అండ్ హైట్నగర్ చాలా అంటే చాలా డెవలప్ అయింది. ఇక చూడండి, ఇక విజేత సేల్స్, అది బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఎప్పటి నుంచో ఉంది. అంటే ఇక్కడ మనం ఏదైనా బై చేయాలనుకున్నా అని లైక్ అన్నిటికీ మంచిగా ఉండే ఏరియా ఏదన్నా ఉంది హైదరాబాద్లో, అంటే కొంచెం ఇటు పొల్యూషన్ లేకుండా కొంచెం ఎట్లా లైక్ సిటీకి దగ్గరలో ఏదైనా ఏరియా ఉంది, మళ్ళీ అన్ని ఫెసిలిటీస్ లైక్ బస్ ఫెసిలిటీస్ కానివ్వండి, ఆటో ఫెసిలిటీస్, కాలేజెస్, సో ఇవన్నీ ఎక్కడైనా దగ్గరలో ఉన్నాయంటే మ్యాక్సిమం హైట్నగర్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ వన్ ఆఫ్ ది ప్లేస్ అనమాట. ఇక్కడ కొంచెం రూమ్ రెంట్స్ తక్కువే ఉంటాయి కంపేరింగ్ టు ఇన్సైడ్ ఉండడం కంటే, ఇటు అవుట్స్కట్స్ కాబట్టి కొంచెం తక్కువ ఉంటాయి అన్నమాట రూమ్ రెంట్స్. అది కూడా బెస్ట్ థింగ్. ఊరా అదే అన్న మొత్తం టైం పాస్ చేస్తుండు భయ్యా బాయ్. ఓకే సైడ్ నుంచి వెళ్దాం.
అండ్ ఇక్కడ ఏంటంటే యూటర్న్స్కి చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది ఇప్పుడు హైదరాబాద్లో. ఓన్లీ అక్కడ మధ్యలో బ్యారికేడ్స్ చూపించిన కదా, ఆ బ్యారికేడ్స్ వేసినప్పటి నుంచి యూటర్న్కి చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ అదేందుకు ఇక్కడ 2 యూటర్న్స్ పెట్టిండు, చూపిస్తా చూడండి. ఇది హైదరాబాద్ ఎండ్. ఇక్కడ ఏంది ఇక బావర్చి, గ్రీన్ బావర్చి దగ్గరికి వచ్చినాము. ఇదిగో ఇదొక యూటర్న్, మనం ఆ సెకండ్ యూటర్న్ దగ్గర తీసుకోవాలి. ఇది ఒక యూటర్న్, ఇది ఎప్పటి నుంచో ఉంది, దీన్ని ఏం డిస్టర్బ్ చేయలేదు. బట్ అక్కడ ఇంకొక యూటర్న్ తీసిండ్రు, అక్కడ ముందర ఇంకొక యూటర్న్ ఉంది. సో అక్కడ నుంచి మనం అయితే యూటర్న్ తీసుకోవాలి. అక్కడ కనిపిస్తుంది కదా, అదే వాళ్ళ స్కూల్. చాలా మనం ఇప్పుడు మళ్ళీ ఆ లోకల్ రోడ్ నుంచి వెళ్ళాలన్నమాట. లోకల్ రోడ్ నుంచి వెళ్ళి తీసుకొని రావాలి. యాక్చువల్లీ ఇప్పుడు టాస్క్ ఏంటంటే అశ్విని బండిని బండి మీద కూర్చోబెట్టడం, ఎందుకంటే ఇది ఓన్లీ 2 సీటర్, 3 మెంబర్స్ కూర్చోవాలంటే ఇంపాసిబుల్. బట్ వాళ్ళు చిన్నపిల్లలే కాబట్టి అడ్జస్ట్ కావచ్చు. ఇక్కడ లోకల్ రోడ్ నుంచి వెళ్తే ఇదే ప్రాబ్లం అనమాట. యాక్చువల్లీ ఇది 2 సైడ్, అటు సైడ్ ఇటు సైడ్ వెళ్ళొచ్చు. బట్ స్టిల్ ఏంటంటే ఇట్లా బస్సెస్ 2 సైడ్ నుంచి వస్తుంటాయి, అసలు ఎటు సైడ్ నుంచి వెళ్ళాలో అర్థం కాదు. ఇంకా నేను ఏం చేసినట్టు ఇండికేటర్ వేసి ఇంకా ఇటు రైట్ సైడ్లోనే వెళ్ళడానికి ట్రై చేస్తున్నా. ఇంకా ఇదే స్కూల్, ఆల్రెడీ స్కూల్ టైం అయింది, పిల్లలు వెయిట్ చేస్తుండొచ్చు బయట. అండ్ అశ్విన్ బన్నీ అయితే మస్తు ఎగ్జైట్ అవుతారు ఒకవేళ మనల్ని చూస్తే. అసలు చూద్దాం వాళ్ళు అసలు మనల్ని, ఇదే అనమాట వాళ్ళ స్కూల్, చూద్దాము వాళ్ళు మనల్ని గుర్తుపడతారా లేదా అని. ఆల్రెడీ టైం అయితే అయిపోయింది. శ్రీ చైతన్య స్కూల్. ఒక బన్నీ ఇక్కడ నిల్చున్నాడు చూడు, చూసిండు. ఇది బన్నీ వాళ్ళ స్కూలు. బన్నీకి యాక్చువల్గా 3:30కి అయిపోతాయి అనమాట. బట్ వాడు తొందరగా వచ్చిండు, తిడుతున్నాడు వాడు. హాయ్ బన్నీ, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. చాలా డేస్ అవుతుంది కదా, చాలా డేస్ అవుతుంది కదా నువ్వు బ్లాగ్స్లో రాక. అగో పెద్ద ఆయన వచ్చిండు, మా అశ్విన్. మీ ఫ్రెండ్సా? సో అది ఎక్కండి ఇక. ఇగో స్కూల్ నుంచి తీసుకొచ్చినాక ఇప్పుడు ఏంటంటే పెద్ద టాస్క్ ఏంది చెప్పురా, బైక్ మీద పోవడమా? ఒక పని చేయండి, ఇగో ఈ బైక్ మీద డిసడ్వాంటేజ్ ఏంటంటే అసలు అన్ని డిసడ్వాంటేజ్లు ఉన్నాయి. ఇది పట్టుకురా. హాయ్, నేమేందిరా? ఆ రోజు అప్పుడు లాస్ట్ బ్లాగ్లో వచ్చిండు కదరా మనం వచ్చినప్పుడు. దా ఒక బ్యాగ్ వేసుకో, నేను ఇది వేసుకుంటా ముందలో. ఇగో ఇదే అనమాట అసలైన టాస్క్. ఇక బన్నీ మాత్రం మంచిగా ఏం పట్టుకోకుండా మధ్యలో కూర్చుంటాడు ఇలా, అంతేనా? ఏం కూర్చోండి. ఓకేనా? మంచి కూర్చున్నారా? ఓకే బాయ్. స్కూల్లో ఉన్నప్పుడైతే స్కూల్లో మస్తు ఎంజాయ్ చేస్తారు అశ్విన్ వాళ్ళు, బన్నీ వాళ్ళు. అంతేనా రా బన్నీ? మంచిగా ఎంజాయ్ చేస్తావు కదా. ఇప్పుడైతే వీళ్ళని పిక్ చేసుకున్నాం, మళ్ళీ ఇప్పుడు ఇంటి దగ్గరికి డ్రాప్ చేయడానికి వెళ్ళాలి. అయితే వీళ్ళకి ఎన్ని డేస్ హాలిడేస్ ఉండే కదరా? ఎన్ని డేస్ అవుతుంది స్టార్ట్ అయ్యి స్కూల్? ఒక 1 వీక్ అయింది. 1 వీక్ అయిందా? ఎన్ని రోజులు ఎంజాయ్ చేసినావు? ఎట్లా అనిపిస్తుంది స్కూల్? మళ్ళీ ఇప్పుడు క్లాస్ కూడా చేంజ్ అయినావు కదా? ఎంజాయ్ చేసినా. స్కూల్ స్టార్ట్ అయితే కష్టపడాలి, ఇంకా ఏం చేయాలి? అబ్బో నువ్వేనా మాట్లాడేది? బన్నీ ఎట్లుంది బన్నీ స్కూల్? ఇన్ని రోజుల నుంచి ఇంటికాడ ఉండి స్కూల్కి పోబుద్ది అయితే లేదు కదా? అయితే లేదా? ఇంట్లో ఉన్నప్పుడేమో స్కూల్ పోవాలనిపిస్తుంది, కానీ స్కూల్ ఉన్నప్పుడేమో ఇంటికి పోవాలనిపిస్తుంది నాకు. అంతే ఉంటుంది లేరా. సో ఇక అట్లుంటుంది అనమాట. ఇక స్కూల్ అయిపోయిన తర్వాత తీసుకురావడం. మనీ స్కూల్ ఎప్పుడైపోతుంది అని వెయిట్ చేస్తావు? అరే స్కూల్ అయిపోయిన దాకా అయ్యా మమ్మీ అయిపోతే మళ్ళీ స్కూల్ ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తా. స్కూల్ వచ్చినప్పుడు అయ్యో ఇది రేపు మీ సారి బ్లాగ్ చూస్తే ఎట్లారా రేపు?
యాడికెళ్ళాడు ఒరే పొట్టాడా నిన్ను నానోదనరా చెప్తావు మీ సార్కి చెప్తాను నేను. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. సో గైస్ ఇప్పుడైతే మనం యూటర్న్ తీసుకోవడానికి అయితే ముందరికి వెళ్తున్నాము. ఇది సెంటర్, మనం ముందర యూటర్న్ తీసుకొని వెళ్ళాలి. అండ్ యూటర్న్కి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఈ ఎంట్రన్స్లో ఏం కాదు, బట్ కొంచెం ముందరికి వెళ్తే ఇబ్బంది అవుతుంది అనమాట. సో అట్లా ఇప్పుడు స్కూల్ టైం కాబట్టి చూడండి, మొత్తం అన్ని స్కూల్ వ్యాన్సే ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు 4:30 మ్యాక్స్, 4:30 5కి 4:30కి అయిపోతుందా బండి స్కూల్? మీకు స్కూల్ 3:30 నీకు 3:30కి, అన్నయ్యకి 4:30కి, అంతే కదా. సో అట్లా, కానీ ఎంతైనా స్కూల్ ఈజ్ చాలా బ్యూటిఫుల్ ఎమోషన్ రా బన్నీ. నేను కూడా స్కూల్ ఉన్నప్పుడు స్కూల్ ఎప్పుడైపోతుందా అనుకునేదిరా. స్కూల్ అయిపోయిందిగా, స్కూల్ అయిపోయిన తర్వాత అనవసరంగా స్కూల్ ఎంజాయ్ చేయలే అనిపించింది. స్కూల్ డేస్ మొత్తం అయిపోతాయి ఇక, అప్పుడు అనిపించింది అరే అనవసరంగా స్కూల్ని నేను ఎంజాయ్ చేయలేదురా అని. అట్లా ఎంజాయ్ చేయాలి స్కూల్లో. స్కూల్ లైఫ్ మళ్ళీ రాదు బన్నీ. అట్లా వస్తుంది మళ్ళీ రాదు. ఒక్కసారి స్కూల్ అయిపోయింది అనుకో ఎట్లా వస్తుంది? ఇక నువ్వు 10th అయిపోయింది అనుకో, నువ్వు 10th అయిపోయింది ఎట్లా వస్తుంది చెప్పు? వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ వర్డ్. పునర్జన్మల మళ్ళీ ఇంకోసారి జన్మించాక 10th చదువుతావా? మళ్ళీ సాటర్డే వస్తే మస్తు మజా వస్తుంది కదా స్కూల్. సాటర్డే వస్తే మస్తు మజా వస్తుంది కదా బన్నీ. సాటర్డే ఎందుకు మజా వస్తుంది? అంటే సాటర్డే వస్తే ఇప్పుడు నెక్స్ట్ డే సండే అని అనుకుంటారు కదా, అట్లా మంచిగా అనిపిస్తుంది కదా. అప్పుడు నైట్ మొత్తం టీవీ చూస్తాం ఇంకా 1 వరకు. అవి చూడు వాళ్ళు చూడు ఎట్లున్నారు, మంచిగా 1 వరకు టీవీ చూస్తారంట అశ్విన్ బన్నీ. హైదరాబాద్ స్కూల్స్ చాలా కమర్షియల్ కదరా, చాలా కమర్షియల్ ఉంటాయి బ్రో. ఎందుకనంటే ఇప్పుడు మా విలేజెస్లలో లేదంటే టౌన్స్లలో డిస్టిక్లలో ఉండే స్కూల్స్ ఎట్లుంటాయంటే పెద్ద గ్రౌండ్ ఉండి పిల్లల్ని కొంచెం అక్కడ అట్లీస్ట్ ఒక 1 పీరియడ్ సెషన్ ఉండి అట్లా బాగుంటుంది. హైదరాబాద్లో మ్యాక్సిమం స్కూల్స్ ఎట్లా అంటే అన్నీ క్లోజ్డ్ సర్ఫేస్లో ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఆడుకోవడానికి ఉండదు. ఉన్నా కానీ ఏదో నామకే చిన్న గ్రౌండ్ ఉంటుంది, ఇంక అందులో ఆడుకోవాలి. అదైతే రీచ్ అయ్యిండు. మళ్ళీ ఎప్పుడు వస్తారు ఆ వ్లాగ్లో? మళ్ళీ అది మైక్ దగ్గర పెట్టుకో. ఎప్పుడు వస్తాం మళ్ళీ వ్లాగ్లో? సండేనా బనీ? మళ్ళీ ఏం వ్లాగ్ తీద్దాం నెక్స్ట్? చెప్పు నువ్వు. సరే ఎక్కడికైనా పోతే వస్తావు కదా వ్లాగ్లో? సరే మరి బాయ్ చెప్పి ఇంక నేను వెళ్ళిపోతున్నా. బా ఇది స్టార్టింగ్ ట్రబుల్ ఇస్తుంది అమ్మా. ఓకే, ఇప్పుడే మనం అశ్విన్ బన్నీని అయితే డ్రాప్ చేసేసినాం. ఒకసారి హైట్ నగర్ని మొత్తం జుట్టేసి ఎక్కడైనా టీ ఆర్ కాఫీ తాగేసి అట్లా ఈరోజు డేని అయితే ఎంజాయ్ చేసేద్దాము. బట్ ఏదైనా అనివ్వండి కానీ ఒక స్కూల్ ఈజ్ ఎ బెస్ట్ ఎమోషన్ ఎప్పటికైనా లైఫ్లో. ఏదైనా మనకి లైఫ్ లాంగ్ గుర్తుండే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఏమైనా గుర్తుంటాయని అంటే అందులో స్కూల్ ఈజ్ ద ఫస్ట్ ప్లేస్. ఎందుకనంటే మనకు అసలు తెలియని ఏజ్లా తెలియని ఫ్రెండ్స్, దాంట్లో ఎన్నో స్టోరీస్ ఉంటాయి. అసలు మన పేరెంట్స్ మనల్ని కష్టపడి స్కూల్కి పంపించడం, స్కూల్కి వెళ్ళిన తర్వాత మంచి ఫ్రెండ్స్. అక్కడ ఎట్లుంటుందంటే అక్కడ రిచ్ ఫ్రెండ్సా, పూర్ ఫ్రెండ్సా, లేదంటే వాళ్ళు పెద్ద ఇంట్లలో ఉంటారా, చిన్న ఇంట్లలో ఉంటారా, వాళ్ళ క్యాస్ట్ ఏంది, గీస్ట్ ఏంది, అసలు మనకు అసలు అప్పుడు ఏం తెలియదు. జస్ట్ మనం ఎడ్యుకేషన్ చదువుకున్నామా, మంచిగా ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేసినామా, బర్త్డేస్ వస్తే సెలబ్రేట్ చేసినామా, లైఫ్ మంచిగా గడిచిపోయిందా, ఎంత బాగుంటుందో స్వీట్ ఎమోషన్స్. బట్ ఇప్పుడు అట్లా కాదు. మనకిప్పుడు ఉన్న లైఫ్లోనైతే జాబ్స్లలో ఎవరి కాడు బిజీ అయిపోయిండు, అసలు ఎవరినో పట్టించుకోవడం లేదు. సో ఇప్పుడు అట్లా అయిపోయింది అనమాట జమానా. అంటే ఎంత చేంజ్ ఎట్లా అయిపోతుందో చూడండి ఒక్కసారిగా. సో అందుకే అన్నమాట మనకు అట్లాంటి స్వీట్ మెమొరీస్ని ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి. సో అట్లా ఇది వచ్చేసి మనకి హైట్ నగర్. అమ్మ
ఇగో ఇవన్నీ అటు సైడ్ బ్యారికేడ్స్ పెట్టేసారు అనమాట, అటు ఇటు దాటకుండా. చూడాలి మరి ఇప్పుడు ఫుట్ ఓవర్ ఏమైనా వస్తుందేమో పైనుంచి, ఎందుకంటే దాటడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మా ఇల్లు ఇక్కడ ఉందనుకోండి, నేను దాటాలంటే మళ్ళీ చాలా ముందరికి వెళ్ళాలి. ఇప్పుడు బైక్స్ అంటే ఎక్కడో ఒక దగ్గర బైక్స్ కూడా ఇబ్బంది అవుతుంది యూటర్న్ తీసుకోవాలంటే, బట్ స్టిల్ నడిచేటప్పుడు రోడ్ ఏమైనా దాటాలని అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది ఇలాంటి ప్లేస్లలో. దానికి తొందరగా ఏదో ఒకటి ఆల్టర్నేటివ్ తీసుకుంటే బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే బిజినెస్ మొత్తం అటు అటే అయిపోయింది, ఇటు ఇటే అయిపోయింది. ఇంతకుముందుకు అట్లా ఉండకపోతుండే, ఎందుకంటే అడుగున మనకి యూటర్న్స్ ఉంటుండే కాబట్టి మనం రోడ్డు క్రాస్ చేయడానికి ఈజీ ఉంటుండే. సారీ. సో అట్లా ఇది వచ్చేసి లోకల్ రోడ్డు, అది వచ్చేసి మనకి ఇదంతానేమో హైవే అనమాట, NH65. ఇప్పుడు మనం టువర్డ్స్ వనస్థలిపురం సైడ్ అయితే వెళ్తున్నాము. అండ్ హైట్ నగర్లో కూడా మ్యాక్సిమం మీకు ఏదైనా రెస్టారెంట్ కావాలనుకున్నా, మీకు ఏదైనా సరే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, చాలా బాగుంటుంది అసలు హైట్ నగర్ అయితే. ఇప్పుడు కొత్త ఇక్కడ ముందర CMR పడ్డది, ఇంకా కొన్ని డేస్ నాకు తెలిసి ఒక 1-2 yearsలో ఇక్కడ 2-3 థియేటర్స్ అండ్ అదొక మెట్రో ఒకటి శాంక్షన్ చేస్తే హైట్ నగర్ అసలు నెక్స్ట్ లెవెల్ అయిపోతుంది. అట్లాగో ఇక్కడ ఉంది కదా మనకి, మళ్ళీ యూటర్న్ ఇచ్చిండు అంత దూరం తర్వాత. ఇప్పుడు మనం అక్కడ తీసుకున్నాం కదా పోలీస్ స్టేషన్ దగ్గర, మళ్ళీ ఇక్కడ మనకి యూటర్న్ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు యూటర్న్ కావాలనుకుంటే మనం ఆటోనగర్కి వెళ్ళాలి. అట్లా ఇది భాగ్యలత కాలనీ. అసలు ఇంతకుముందుకు ఇప్పుడు ఈ బ్లాగ్ చూస్తున్న వాళ్ళకు కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఉంటుంది, ఎందుకంటే భాగ్యలత కాలనీ అంటే ఇంతకుముందుకు ఇట్లా బయటికి కనపడేది, ఇప్పుడు భాగ్యలత కాలనీ అసలు కనపడట్లేదు. అంటే అంతా ఇక్కడ కొంచెం అప్డేట్ అయింది కదా, రోడ్డు కూడా లోపలికి పోయేసరికి ఎందుకు అని. ఓ మై గాడ్, అది కొంచెం ఇబ్బంది అయింది. ఈ కింద ర్యాంప్స్ ఉన్నాయి చూసిందా, ఆ ర్యాంప్స్ వల్ల అయితే అసలు బాబా బండి అయితే ఘోరంగా ఖరాబ్ అవుతుంది. ఇక్కడనన్నా ఓకే, అక్కడోటి ఉంటుంది, కానీ ఇంకా హైటెక్ సిటీ ఏరియాలోనైతే బాబా అవన్నీ రింబల్ స్ట్రిప్స్ కదా, బాబా దానివల్ల మస్తు బండి లాస్, కారు కూడా అసలు ఊగిపోతుంది మొత్తం. ఇది భాగ్యలత కాలనీ అట్లా. అండ్ ఇంకా మనకి ఎంత ఒక 1.5 month 2 months అవుతే ఇగో గణేషులు స్టార్ట్ అవుతుంది. ఇగో ఇక్కడ గణేషులు ఉన్నారు చూసినావా, ఇవన్నీ తీసేసి ఇప్పుడు ఇక్కడ మొత్తం గణేషులనే పెడతారు. గణేషులకి చాలా ఫేమస్ ఈ ఏరియా ఆటోనగర్. ఆపోజిట్లో కూడా పెడతారు. ఇంతకుముందుకేమో అక్కడ గుడిసెలు ఉంటుండే, ఇప్పుడు ఆ గుడిసెలన్నీ తీసేసిండ్రు, ఇంకా ఫుట్పాత్ మీద పెడుతున్నారు. లాస్ట్ సార్ అయితే ఫుట్పాత్ మీదనే పెట్టిండ్రు, ఈసారి చూడాలి మరి ఎడ పెడతారు. సో ఇది అన్నమాట మొత్తం హైట్ నగర్ ఇటు సైడ్ అయితే. ఇంకా అటు ముందరికి వెళ్ళిపోతే మనకి వనస్థలిపురం వచ్చేస్తుంది. అండ్ ఇంకొకటి ఇగో ఇక్కడ హైట్ నగర్కి దగ్గరలో ఇంకా జస్ట్ భాగ్యలత దాటగానే మనకి ఇక్కడ మహావీర్ డియర్ పార్క్ అని ఉంటుంది, బయట నుంచి చూపిస్తా. ఇది చాలా పెద్ద పార్క్, ఎందుకనంటే ఇక్కడ డియర్స్ ఏమంటారు డియర్స్ ఉంటాయి కదా, వాటికి జింకలకి నెమలులకి వీళ్ళు మంచి ఫెసిలిటీస్ ఇస్తారు. అండ్ మనకు కూడా మహావీర నేషనల్ పార్క్, వనస్థలి నేషనల్ పార్క్, సో అటు నుంచి వెళ్తాం కదా అప్పుడు చూపిస్తా. చూడండి అసలు ఎంత దూరం వచ్చాము చూడండి యూటర్న్కి. భాగ్యలత దాటి ఇంత దూరం రావాలన్నమాట యూటర్న్కి. ఇది ఒక్కటే నాకు నచ్చలేదు అసలు. యూటర్న్ తీసుకునేటప్పుడు ఏడుపు వస్తుంది నాకు, ఎందుకంటే ఇప్పుడు ఈ బండి కాబట్టి నేను ఒక 220 కొట్టించాను అనుకోండి పెట్రోల్. ఇప్పుడు వేరే వాళ్ళు ఎట్లా అంటే 100 రూపీస్ కొట్టించి మామ గీడి దాకానే రా అనుకునే వాళ్ళకి యూటర్న్కే సగం ఇదే అయిపోతుంది. ఇంత దూరం వచ్చి యూటర్న్ తీసుకోవాలంటే ఎట్లా చెప్పండి, ఇబ్బంది కదా. మళ్ళీ అట్లనే రాంగ్ రూట్లో వెళ్ళినాం అనుకో ఫైన్, అదో బాగా. అయినా ఈ మధ్యన అయితే ఎక్కడ ఇష్టం వచ్చిన ప్లేస్లల్లో నిలబడుతున్నారు తెలుసా పోలీసులు, అది డేంజర్ అయిపోయింది. వాళ్ళు ఉండాలి, ఉండొద్దని కాదు, కాకపోతే ఏంటంటే యూటర్న్స్ ఫెసిలిటీస్ ఇవన్నీ కొంచెము పబ్లిక్కి తగ్గట్టు ఉంటే బెటర్ ఏమో అని నా ఫీలింగ్, అంతే. అట్లా ఇది మహావీర్ అనమాట. ఇందాక యూటర్న్ తీసుకునేది ఈ పార్క్ మొత్తం ఈ నుంచి అట్లా మొత్తం ఇదే పార్కే. అండ్ లోపల చాలా మంచిగా ఉంటుంది, మనకి సఫారీ ఉంటుంది అన్నమాట. ఒకటి బస్సు ఉంటుంది, ఇది మొత్తం అట్లా తిప్పుకొని చూపించుకొని వస్తుంది. అండ్ ఈ పార్క్ వచ్చేసి నాకు తెలిసి దగ్గర నాగోల్ కానుకొని ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి. ఇగో ఇది మహావీర్ వనస్థలి నేషనల్ పార్క్. ఇగో ఇది ఇక్కడ టికెట్స్ కూడా చాలా తక్కువనే ఉంటాయి. నేను ఒకసారి దీంట్లోకి కూడా వెళ్ళి మనం వ్లాగ్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి ఇదంతా అదే.
మంచిగా ఉంది కదా. సో ఇప్పుడు మనం వచ్చింది లోకల్ రోడ్, ఇందాక మనం వచ్చింది హైవే. ఇంకా లోకల్ రోడ్ మీద ఇట్లా వస్తుంటారు ఇక ఆపోజిట్, ఇక గుద్దిన ఇక ఇటు సైడ్ నుంచి వస్తుంది ఇటు సైడ్ నుంచి వస్తుంది. ఇక చెప్పండి ఇక ఎట్లుంటుంది ఇక్కడ సిచ్యువేషన్. అండ్ ఇక్కడ చూడండి బ్యూటిఫుల్ ఆర్ట్ కూడా వేసిండ్రు. అసలు ఈ ఏరియాలో నైట్ అసలు ఏందో అసలు ఇదంతా ఎట్లా తయారవుతుంది మొత్తం. ఇదంతా ఈ కేబిహెచ్పి పార్క్ అయిపోతుంది. అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది ఇక నేను చెప్పేది. సో అట్లా తయారవుతుంది ఇది ఏరియా అంతా. ఇంకా ఇటు ఇది వచ్చేసి మనకి నల్గొండ హైవేగా, నల్గొండకి వెళ్ళే రూట్. వీడియో ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా సార్ కాసేపు అర్థం కాలేదు నాకు, అందుకే మెల్ల సైడ్ తీసుకొని చూస్తున్నాం అట్లా. అండ్ మోటో బ్లాగింగ్ చేసే వాళ్ళకి అందరికి చెప్పేది ఏంటంటే కొంచెం బైక్ పైన ఎక్స్పర్ట్గా ఉంటేనే మీరు ట్రై చేయండి. ఎందుకు వన్ సైడెడ్గా మనం వీడియో తీసుకుందామని చెప్పి బయటికి వెళ్తే కొంచెం అటు ఇటు, ఎందుకంటే మనం మాట్లాడతాం ఎక్కువ, మనం అక్కడిక్కడ ఫోకస్ చేస్తాం కదా. రోడ్డు మీద కూడా ఫోకస్ చేయడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఒక సైడ్ స్పీడ్ వెళ్తుంటాం, ఒక సైడ్ అవి రఫ్ అండ్ టఫ్ వస్తుంటాయి, మనం దాన్ని చూసుకోవాలి. మనం ఒకరిని గుద్దినా రిస్కే, మనల్ని వచ్చి ఇంకోటి వచ్చి గుద్దినా రిస్కే. ఎందుకు వాటిలలో పడుకుంటే బెటరు. ఇట్లా 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 ఉంటుంది అన్నమాట ఈ ఏరియా. సో మనం ఒక టీ పాయింట్ చూసుకొని మనం ఒక టీ తాగేసి మంచిగా నాకు ఇట్లా కూర్చోడానికి ఉన్నది, కూర్చొని కాసేపు ఆడ టీ కాఫీ అట్లా ఎంజాయ్ చేస్తే బాగుంటుంది. సో అట్లా ఇది ఓవరాల్గా మన హైత్ నగర్ గురించి. అయితే ఫస్ట్ ఇంకొక టీ పాయింట్ అయితే చూద్దాము. మనకు ఒక్క టీ టైం కావాలి ఏదైనా ఒకటి. ఇంకా ఇది క్యాప్టెన్ కుక్ కూడా బాగుంటుంది. ఇంతమందికి బవర్చి ఉంటుండే మేము కాలేజ్లో ఉన్నప్పుడు, అది క్యాప్టెన్ కుక్ చేసేసిండు. ఇక్కడ ఒక కాఫీ షాప్ ఉంటుంది. సారీ బాస్, యా ఇగో ఇది కాఫీ షాప్. కాఫీ అయితే ఆర్డర్ చేసేసిన, ఒక 2 minutes పడుతుంది. అండ్ క్లైమేట్ కూడా అయితే ఈరోజు నెక్స్ట్ లెవెల్ ఉంది. అంటే ఎందాక దాకా వర్షం పడి ఉండే, అసలు ఎప్పుడో తీయాలి బ్లాగ్. వర్షం పడడం వల్ల కొంచెం అయితే లేట్ అయింది. మంచిగా వర్షం మూమెంట్లో కాఫీ తాగి బయట మంచిగా వైబ్ని ఎంజాయ్ చేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒక కాఫీ ఆర్డర్ అయితే రెడీ అయిపోయింది. కాఫీ కేఫ్ కాఫీ. సో నాకు ఏమైనా హైదరాబాద్లో ఒక కేఫ్కి వెళ్ళి తాగాలంటే మ్యాక్సిమం నేను ఈ ప్లేస్కి వస్తాను. చిన్నగా ఉన్నా సరే కానీ కాఫీ టేస్ట్ బాగుంటుంది. సో అట్లా ఇప్పుడే కాఫీ తాగడం అయిపోయింది. వెదర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకు యాక్చువల్లీ రైడింగ్ ఏదో దూరంగా కంటిన్యూ చేయాలని ఉంది, బట్ ఏంటంటే చాలా ఎడిటింగ్ వర్క్ అయితే ఉంది. నిన్నటి మొన్నటి బ్లాగ్స్, కొంచెం రీల్స్ షార్ట్స్ చేసుకోవాలి. సో మనం డైలీ బ్లాగ్స్ చేస్తున్నాం కాబట్టి ఇక ఇవన్నీ తప్పదు. సో ఇప్పటివరకు మన బ్లాగ్స్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో డెఫినెట్గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ టుమారోస్ బ్లాగ్ గైజ్. సో అది ఈరోజు బ్లాగ్ అయితే నచ్చిన వాళ్ళు మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ మాత్రం చేసేసుకోండి. అండ్ కింద లైక్ బటన్ కూడా అయితే ప్రెస్ చేయండి. సో అది బై బై గైజ్.